రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గేమింగ్ యానిమేషన్ మీడియా ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం రచ్చరచ్చయింది. కార్యక్రమానికి వచ్చిన సీఎం కిరణ్, మంత్రి పొన్నాలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, జూపల్లి, భిక్షపతి, ఓదెలు, రాజయ్య అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. అటు సభలోనూ మంత్రి పొన్నాలకు వ్యతిరేకంగా బాధితులు నిరసన తెలిపారు. టోటల్గా నిరసనలు, వ్యతిరేక నినాదాల మధ్యే శంకుస్థాపన చేశారు సీఎం కిరణ్. సభలో మంత్రి పొన్నాల స్పీచ్ టైంలో ప్రతిపాదిత లేఅవుట్లో ప్రభుత్వం నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు ఏపీ ఐఐసీకి పొన్నాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. వారసత్వ సంపద స్థలంలో ప్రభుత్వం ఎలా నిర్మాణాలు చేస్తుందని బాధితులు మండిపడ్డారు. డబ్బు ఇవ్వకపోతే వాపసు మాకు ఆల్టర్నేటివ్ ల్యాండ్ అని ఇవ్వాలి. మీరు ఇక్కడ ఇలా ఫౌండేషన్ వేస్తున్నారు 30 ఎకరాలని, ఇది చేసినాక మాకు ల్యాండ్ ఉండదు. హెరిటేజ్ క్లియర్ కానీ మాకు కన్స్ట్రక్షన్ వీలు కాని దాంట్లో మీరు కన్స్ట్రక్షన్లో ఇలా శంకుస్థాపన ఎందుకు చేశారు? గేమింగ్ పార్క్ ఏర్పాటు చేయాలనుకుంటున్న రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1 ల్యాండ్ను గతంలోనే వేరే వారికి అమ్మింది ప్రభుత్వం. 2008లో వేలంపాట ద్వారా సుమారు 2,000 కోట్ల రూపాయలతో ఈ ల్యాండ్ను పలు కంపెనీలకు అప్పగించింది. ఈ భూమిలో కొంత స్థలం హెరిటేజ్ కింద ఉందని, దాన్ని అమ్మరాదని కోర్టు స్పష్టం చేసింది. కానీ ఇప్పటి వరకు బాధితులకు ఎలాంటి కేటాయింపులు జరగకుండానే గేమింగ్ పార్క్కు తెరతీసింది రాష్ట్ర సర్కార్. ఈ వ్యవహారంపై స్పందించిన సీఎం బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో యానిమేషన్ రంగంలో టాలెంట్ ఉన్న యువత చాలా ఉన్నారని, యానిమేషన్ రంగానికి మంచి గుర్తింపు కలిగేలా ఈ గేమింగ్ పార్కును ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు సీఎం. Gaming and animation media entertainment will be catching up very soon throughout the world. We want to give you a clean business atmosphere to prosper in this state. We don't want you to go outside. We want you to invest here. Whatever is your problem, we will sort it out. Please come to us. I will sort it out. అటు రాయదుర్గంలో వారసత్వ సంపద జాబితాలోకి వచ్చే భూమిలో కిరణ్ అక్రమంగా శంకుస్థాపన చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. కిరణ్, మంత్రి పొన్నాల సహా కొంతమంది అధికారులు 100 కోట్ల ప్రభుత్వ భూమిని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పిఎస్లో వారు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో పెద్ద కుంభకోణం దాగుందని ఆరోపించారు. శంకుస్థాపనలో సీఎంను అడ్డుకునేందుకు యత్నించిన టీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి నార్సింగ్ పిఎస్కు తరలించారు. తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలని 3 గంటల పాటు పోలీస్ స్టేషన్లో టీఆర్ఎస్ నేతలు బైఠాయించారు. ఇక తెలంగాణలో కొద్దో గొప్ప మిగిలిపోయిన విలువైన భూములను కూడా దోచుకునే ప్రయత్నంలో భాగంగా 30 ఎకరాల విలువైనటువంటి భూమిని గేమింగ్ యానిమేషన్ మీడియా ఎంటర్టైన్మెంట్ పార్కు ముసుగులో ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ భూమిని కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హెరిటేజ్ భూమిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి. హెరిటేజ్ను రక్షించాల్సిన ముఖ్యమంత్రి భక్షించే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు అమానుషంగా మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి ఇలా శాసనసభ్యులని కూడా చూడకుండా అనుచితంగా ప్రవర్తించి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. బాధితులు వేరే చోట భూమిని ఇప్పించాలని, లేదా తమ డబ్బులు తమకు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కోర్టుకు వెళ్తామని చెబుతున్నారు. గేమింగ్ పార్క్ ప్రారంభ దశలోనే ఇన్ని ఆటంకాలు ఎదురైతే ఇది ఎంతవరకు ముందుకు సాగుతుందనేది అనుమానమే.